హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో లేడీస్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, నేను చాలా రోజుల నుంచి ఇంట్లో ఇలాగే దాచి ఉంచిన ఒక చిన్న వస్తువుని మీ ముందుకు తీసి చూపించబోతున్నాను. ఇది బటర్ఫ్లై మల్టీ కుక్కర్ అండి. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు, టూర్స్కి వెళ్ళినా మనం, లేదా ఏదైనా జర్నీలో కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ బటర్ఫ్లై మల్టీ కుక్కర్ని నాకు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది 2-3 ఇయర్స్ అవుతుంది ఇచ్చి కూడా, కానీ నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అంటే అంత అవసరం రాలేదు కాబట్టి ఇంట్లో అలాగే ఉంచేసాను. ఇప్పుడు మేము టూర్ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ మాకు హోటల్ రూమ్లో టీ, కాఫీ ఇలా చేసుకోవడానికి, లేదా నూడిల్స్ చేసుకోవడానికి, ఎగ్స్ బాయిల్ చేయడానికి, ఇలా కొన్ని చిన్న చిన్న వంట అంటే ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను దీన్ని తీసాను అనమాట. ఇది వచ్చేసి 1.2 లీటర్స్ అండి. ఇది మొత్తం లోపల ఏమేమి వచ్చాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు, కానీ వారంటీ టైం అయిపోయింది, నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా. ఇది కాస్ట్ కూడా తక్కువేనండి. దీని మీద 1500 చేంజ్ ఉంది, కానీ ఇది ఆన్లైన్లో మనకి ఇప్పుడు 1000కి 1100కి అలా వచ్చేస్తుంది. ఇది మనకి కెటిల్ కంటే కూడా బాగా యూజ్ అవుతుందండి. కెటిల్ అయితే ఓన్లీ మనకి వాటర్ కానీ టీ అలా చేసుకోవచ్చు అంతవరకే. ఇందులో అయితే మనం మ్యాగీ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏది కావాలనుకుంటే ఆ ఫుడ్ ఐటెంని ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ మల్టీ కుక్కర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అలాగే ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఎగ్స్ బాయిల్ చేసి రాగిజావ ఆ రెండు కూడా తయారు చేసి చూపిస్తాను, చూద్దరు కానీ మీరు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదా, చాలా రోజుల నుంచి అలాగే ఉంచేయటం వల్ల పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. లోపల చూసారు కదా, ఇలా అంటే మనకి సేమ్ కెటిల్ టైప్లో ఉంటుంది, కానీ ఇది బౌల్ టైప్లో ఉంటుంది. కెటిల్ అనేసరికి అది కొంచెం అంటే షేప్ తేడా అంతే. ఇది వచ్చేసి ఫస్ట్ గ్లాస్ లిడ్ ఇచ్చారండి, పట్టుకోవడానికి కూడా ఇలా చక్కగా బాగుంది. అలాగే దీంతో పాటుగా ఇప్పుడు ఇది మల్టీ కుక్కర్ అనమాట, తీసి చూపిస్తాను. ఇందులో మనకి ఎగ్స్ బాయిల్ చేయడానికి స్టాండ్ అవి కూడా ఇచ్చారండి. అలాగే మీకు సేమ్ మీరు వాటర్ హీట్ చేసుకునే కెటిల్ ఎలా ఉంటుంది, అలాగే దీనికి కూడా బేస్ ఉంటుందన్నమాట. బేస్కి వైరు చాలా తక్కువ ఇచ్చారు. నాకు ఇదే కొంచెం కంఫర్ట్ అనిపించలేదు, ఎందుకంటే సాకెట్ మనకి దూరంగా ఉన్నప్పుడు ఈ వైర్ అనేది తక్కువగా ఉంది కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎగ్ బాయిల్ చేయడానికి ఒక చిన్న ప్లాస్టిక్ది ఇలా స్టాండ్ టైప్లో ఉంది. అలాగే కింద స్టీల్ స్టాండ్ కూడా ఒకటి ఇచ్చారు. ఈ రెండు మనం కావాలంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదండి. లోపల చూసారు కదా, బౌల్ అయితే ఇలా ఉంది. బయట ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్, అలాగే కొంచెం మనం ఇందులో టెంపరేచర్ పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న లైట్ ఇచ్చారు, మనకి ఆన్ చేసినప్పుడు ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది. అలాగే బౌల్కి పట్టుకోవడానికి పక్కన హ్యాండిల్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఇందులో వంట చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం కెటిల్ ఎలా అయితే ఫిక్స్ చేస్తామో అలాగే బేస్ మీద ఈ బౌల్ని ఫిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్లగ్ని సాకెట్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత నేను ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నానండి. వాటర్ పోసేసిన తర్వాత ఎగ్స్ కూడా 2 వేస్తున్నాను. ఈ ఎగ్స్ పెట్టేసి ఇప్పుడు మనకి ఈ బౌల్కి ఉన్న ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, అది ఆన్ చేయాలన్నమాట. ఇప్పుడు పక్కన ఉన్న లైట్ వెలుగుతుంది. ఇలా వెలిగితేనే మనకి ఇది పనిచేస్తుందని అర్థం. ఇప్పుడు వెంటనే ఇది హీట్ అవుతుందండి, బాగా ఎగ్స్ బాయిల్ అవుతూ ఉంటాయి. అయితే మీకు ఇక్కడ ఈ టెంపరేచర్ కూడా ఎలా పెంచుకోవాలి, తగ్గించుకోవాలి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఆఫ్, అలాగే 70 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం అనమాట. ఈ హీట్లో మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సరే మనం ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు హీట్ అనేది ఎక్కువ తక్కువ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది.
చూసారు కదా, వెంటనే వితిన్ సెకండ్స్లో మనకి ఇందులో ఉన్న వాటర్ హీట్ అవుతున్నాయండి. తర్వాత ఎగ్స్ బాయిల్ అవుతాయి చూడండి. కొన్ని నిమిషాల్లోనే ఎగ్స్ చక్కగా బాయిల్ అయ్యాయి. చూసారు కదా, బాగా లోపల వాటర్ అంతా కూడా బాగా మరుగుతున్నాయి. ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి. కేవలం మనకి ఒక 10 మినిట్స్లోనే మంచిగా ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయండి. అంటే 5 మినిట్స్లో బాగా ఇవి ఉడికినట్టుగా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకంటే మంచిదని చెప్పేసి ఇంకో 5 మినిట్స్ అలా ఉంచాను. ఇప్పుడు ఈ మల్టీ కుక్కర్ని ఆఫ్ చేసేసానండి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత మంచిగా ఇవి బాగా వచ్చాయో లేవో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచి చల్లారిన తర్వాత నేను ఈ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఎగ్ అనేది. ఇప్పుడు మీకు ఇందులో రాగి జావ కూడా కాచి చూపిస్తాను. నేను ఇందులో రాగి జావ ఎందుకు కాస్తున్నానంటే, మేము రేపు టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్స్ బాయిల్ చేయాలి, అలాగే జావకాయలు మా బాబుకి, కాబట్టి ఇది వర్క్ అవుతుందా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, కొద్దిసేపట్లోనే చక్కగా వాటర్ బాయిల్ అయిపోయాయి. వెంటనే రాగి జావ తయారైపోతుందండి. చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఈ మల్టీ కుక్కర్ అనేది బాగుంది. అయితే నేను ఇందులో పాయసం కూడా ప్రిపేర్ చేశానండి. పాయసం కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే మీరు రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, ముందుగానే ఇందులో వాటర్ ఎక్కువ వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ నుంచి రైస్ని సపరేట్ చేసుకుంటే మీకు పొడి పొడిగా అన్నం మంచిగా ప్రిపేర్ అవుతుందండి. అలా తయారు చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు, ఏవైనా సరే ఇందులో చేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఎంతో యూజ్ఫుల్ అయిన మల్టీ కుక్కర్ని ఎలా యూజ్ చేయాలో అన్బాక్సింగ్ అన్నీ కూడా చూసారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.